జై హనుమాన్. పసుపు సైన్యానికి శుభోదయం. మాలకొండలో టికెట్లు 100 రూపాయల దర్శనం మామూలుగా ఉంటుందంట, లోపలికి పోనీరంట. దానికి ప్రత్యేకంగా 500 రూపాయల టికెట్ ఒకటి పెట్టారు. అది ఫ్యామిలీ పోతే, ఇద్దరు పోతే 250 పడుతుంది. ఎవరైనా పిల్లలు పోయారనుకో 12 ఏళ్ళలోపు అయితే ఫ్రీ అంట. అసలు నేను తిరిగి అడుగుతాను, మా పిల్లోళ్ళు లేరు, మా ఆడవాళ్ళు లేరు, నేను అక్కడనే పోతాను అబ్బా దేవుడి కాడికి. నేను దేవుడి కాడికి లోపలికి పోయి పూజ చేయించుకోండి 500 తీసుకున్నట్టే కదా, నాకు 250 రూపాయల టికెట్ ఇయ్యరు కదా. అది క్లారిటీ అనేది ఇవ్వాల. ఒకరోసేపు 100 రూపాయలు తీసేసి 500 పెట్టామంటారు. ఎంత కన్ఫ్యూజన్గా ఉంది. అసలుకి యథాస్థితిని ఉండాలి. అసలు ఎన్ని తీసేసి 10,000కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చేయాలనేది భక్తుల మనోభావం. సరే, కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. వీళ్ళు చెప్పటంలో కన్ఫ్యూజ్ అయ్యారో మరి ఎట్టడి జరిగింది. మాకు వాళ్ళు చెప్పిన సమాచారం అది. క్లారిటీ ఇవ్వాలా. నేను అక్కడనే పోయానుకో నాకు 250 రూపాయల టికెట్ తీసుకొని నన్ను లోపలికి పంపిస్తారా? లేకపోతే ఫ్యామిలీ పోవాలన్నా, లోపలికి పోవాలంటే 500 రూపాయల టికెట్ పెట్టి ఇద్దరు కలిసి ఒక పిల్ల కలిసి 12 వయసు లోపల వాళ్ళు అయితే అనేది క్లారిటీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఏదైతే ఈ వారం మనం ధర్నా ప్రస్తుతానికి నిలుపుదాం. అవసరమైతే వచ్చే వారానికి చేద్దాం. నిర్ణయం మాది క్లారిటీ వచ్చింది దాకా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. జై హనుమాన్ పాట పాడదాం ఒకటి. అంజని పుత్ర రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కేసరి తనయ రారా కందుకూరికి కరారా, జపాలి వాసారారా జనోదరణకు కరారా, శనిహరు హనుమారారా సిరిను సొగేందుకు నువ్వు రారా, మాచారం హనుమారారా మమ్ము పాలించేందుకు రారా, దర్కంపాడు హనుమారారా మాకు ధైర్యాన్ని ఇచ్చేందుకు రారా. ఈ పాకల హనుమారారా మమ్ము పాలించేందుకు నువ్వు రారా. అది పోయిన గ్యారెంటీగా మటుకి క్లారిటీ లేకపోతే మటుకు వచ్చేవారం ధర్నా. మన పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అందరు భక్తులు సిద్ధంగా ఉన్నారు. అదేదో క్లారిటీ ఇవ్వండి. ఓరక జనాల్లో కన్ఫ్యూజన్లు పెట్టను. ఏమో అంత డబ్బులు తక్కువైనాయి మాలకొండలో, విమానంగా వస్తుంది కదా, మీరు రేట్లు పెంచాక భక్తులు కూడా రాకుండా ఎగ్గొట్టాలని అది నేను చెప్పదలుచుకుంది. మీకు మా భక్త సమాజం తరఫున హెచ్చరిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. అది లెక్క.